హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. టెట్ నోటిఫికేషన్ వస్తుందంటారా? అవును, 2 రోజుల్లోనే అధికారికంగా రిలీజ్ అవ్వబోతుందని పెద్ద న్యూస్ చక్కర్లు కొడుతుంది. కానీ ఈసారి టెట్ నోటిఫికేషన్ ఒక చిన్న మార్పు కాదు, పెద్ద షాక్, పెద్ద ఛాన్స్ కూడా. ఎందుకంటే ఈసారి సర్వీసుల్లో ఉన్న టీచర్లకు టెట్ రాయడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్న టీచర్లకు ఇప్పుడు టెట్ రాయాలి. ఇంతవరకు ఇది అసాధ్యం అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు అధికారికంగా సాధ్యమవుతుంది. ఇదే సమయంలో సాధారణ అభ్యర్థులు, అంటే ఇప్పటివరకు టెట్ రాసి ఉన్న వాళ్ళకు మరోసారి అవకాశం వస్తుంది. అంటే కొత్త వాళ్ళకే కాదు, ఇప్పటికే రాసిన వాళ్లకు మరో ఛాన్స్ రాబోతుందన్నమాట. ఇక అర్హతలలో కూడా పెద్ద మార్పులు జరిగాయి. 2011కి ముందు జాయిన్ అయిన టీచర్లు, అలాగే ఈసారి డిఎడ్, బిఎడ్ అభ్యర్థులు పాస్ మార్కుల్లో కూడా మార్పు చేశారు. 2011కు ముందున్న టీచర్లకి ఉండాలో అర్హతలు అనేది క్లియర్గా ఇంకా మెన్షన్ చేయలేదు. కానీ కొత్తగా డిఎడ్, బిఎడ్ చేసిన అభ్యర్థుల పాస్ మార్కుల్లో ఇంటర్మీడియట్లో మాత్రం ఎన్ని మార్కులు ఉండాలని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అంటే ఈసారి టెట్ కేవలం నోటిఫికేషన్ కాదు, మళ్ళీ ఒక కొత్త అవకాశం, కొత్త హోప్. ఈ వీడియోలో పూర్తి వివరాలు, ఎవరెవరికి అర్హత ఉందో, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఎలా సిద్ధం కావాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. మిస్ అవ్వకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సర్వీస్ ఉన్న టీచర్లకి టెట్ రాసే అవకాశం అని చెప్పేసి ఈనాడు పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది. 2 రోజుల్లో నోటిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2011కు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎప్పుడు? 2 రోజుల్లో. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి 2 ఏళ్లలో ఉత్తీర్ణత కావాలని స్పష్టం చేసింది. అంటే 2027 కల్లా వాళ్ళు పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో పదవి విరమణ చేయబోయే వారికి అవసరం లేదని, అయితే వారు పదోన్నతి పొందాలంటే, అంటే ప్రమోషన్ పొందాలంటే టెట్ పాస్ అవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు వేశాయి. ఈ తీర్పు కోసం వేచి ఉండే వారికి వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ షెడ్యూల్ను విడుదల చేయనుంది. అంటే ఈ 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అనేది 100% నమ్మలేము. అయితే ఈసారి అర్హత తగ్గింపు లేదంటున్నారు. సాధారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలో 40% మార్కులున్న బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నారు. బీఈడీకి 40% కల్పిస్తున్నారు. ఈ సడలింపుతో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత టెట్ రాయాలంటే 45% అర్హత మార్కులు అవసరమవుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే, టెట్లో మనకి క్వాలిఫై అవ్వాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ అంటే 45%, అంటే 60 మార్క్స్ రావాలి. గత కొన్నేళ్లుగా ఈ నిబంధనలు సడలిస్తూ 40% ఉన్న టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఎక్కడ? డిగ్రీలో. కానీ ఈసారి డిగ్రీలో కూడా ఎంత పర్సెంటేజ్ ఉండాలంట? 45% అర్హత ఉంటేనే బీఈడీ చేయడానికి అవకాశం ఇస్తుంది. అదేవిధంగా బీఈడీ చేసిన తర్వాత టెట్ రాసేయడానికి అవకాశం అనేది ఉంటుంది. 2 రోజులలో ఇవ్వనున్న టెట్లో 2011కు ముందు, ఆ తర్వాత విద్యార్హతలు నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై ఇంతవరకు స్పష్టత అయితే రాలేదు. కానీ 2011కు ముందు అభ్యర్థులు టెట్ రాసేందుకు ఎస్జీటీలకు ఇంటర్మీడియట్లో ఓసీల కంటే జనరల్ 45% ఉండాలి. ఇది ఎస్జీటీ వాళ్ళకి. బీసీ, ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగులు మరియు మాజీ సైనికోద్యోగులకు 40% అర్హత ఉండాలి. కానీ 2011 తర్వాత వారికి అంటే ఇక్కడ ఎస్జీటీ వారికి, పేపర్ 1 వారికి, ఓసీ అభ్యర్థులకు నిర్ణీత అర్హతలలో 50% ఉండాలంట. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 45% మార్కులు ఉండాలి దేంట్లో? ఇంటర్మీడియట్లో. అదేవిధంగా పేపర్ 2 రాసేవారికి, ఎవరైతే ఎస్ఏ రాస్తారో వారికి నిర్ణీత అర్హతలలో ఓసీలకు 50% ఉండాలి. ఇతరులకు మీన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వారికి ఎంత శాతం మార్కులు ఉండాలంటే 45% మార్కులు అనేవి ఉండాలి. ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో టీచర్లకు టెట్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు 2 ఏళ్లలో టెట్ సర్టిఫికేట్ పొందాలని ఆదేశించింది. 5 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ ఉండాలని పేర్కొంది. దీంతో టెట్తో సంబంధం లేకుండా ఉద్యోగాలు పొంది ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారంతా ఇప్పుడు అందులో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఏర్పడింది. పదోన్నతి అవసరం లేదనుకుంటే 5 ఏళ్లలోపు సర్వీసు ఉన్నవారు మినహాయింపును పొందవచ్చు. కాగా టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ విద్యా
జాతీయ మండలి NCTEని కొందరు టీచర్లు ఆశ్రయించారు. అయితే వారి వినతిని వారు తిరస్కరించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇందులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేయడం జరిగింది. దీనిని బట్టి వాళ్ళు కంపల్సరీగా టెట్ రాయాల్సిన అవసరం అనేది ఏర్పడింది. ఒకవేళ అక్కడ టీచర్లకు మినహాయింపు లభిస్తే రాష్ట్రం ఆ వెసులుబాటు దక్కుతుంది. లేని పక్షంలో టెట్ లేని టీచర్లంతా ఖచ్చితంగా అందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. కాబట్టి గెట్ రెడీ ఫర్ టెట్ నోటిఫికేషన్ ఒక 10 రోజులు అటు ఇట్లు అయితే రిలీజ్ అవుతుంది. ఒకవేళ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఉంది కాబట్టి లేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం దాన్ని కొట్టి పారేయలేము. అందుకని మిమ్మల్ని నేను నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు. ఖచ్చితంగా అయితే నవంబర్లో మాత్రం నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.